హే గాయ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేద్దామండి. వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేద్దాం మనం ఖచ్చితంగా. గాయ్స్, మీరు విన్నది నిజమే, వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేద్దాం. ఎలా? సో మీకు వినడానికి వేరేగా ఉందన్నమాట, డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఎలా దొంగతనం చేయాలి అని మీరు ఎట్లా అనొచ్చు. సో వేరే వాళ్ళ వ్యూస్ మనం దొంగతనం చేద్దాం. ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. సో గాయస్, నిజం ఇది గాయస్. ఎందుకంటే ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. వేరే వాళ్ళ దొంగతనం చేసి వ్యూస్ తెచ్చుకుందాం అట్లా అన్నమాట గాయస్. వేరే వాళ్ళ వ్యూస్ మనం ఖచ్చితంగా ఇట్లా లాక్కుందాం, అయస్కాంతం లెక్క. సో అట్లా లాక్కుందాం అన్నమాట. కంపల్సరీ వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేద్దాం. అది ఎలా అనేది ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డ్ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి గాయస్, ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ ఏం పెట్టిండు, మై ఫస్ట్ బ్లాగ్ ఇట్లా పెట్టిండు కదా చూడండి. సో టైటిల్ ఎలా పెట్టిండు, ఇక్కడ చూడండి కింద క్రేజీ ర్యాక్ లైఫ్ స్టైల్ 270K వ్యూస్ అని పెట్టిండు. ఎంత పెట్టిండు? 270K వ్యూస్ పెట్టిండు. 270K వ్యూస్ పెట్టిన తర్వాత 2 అవర్స్ పెట్టిండు. 2 అవర్స్ పెడితే ఇక్కడ చూడండి 2 అవర్స్ పెట్టిండు కదా. సో ఇతనికి ఓపెన్ చేస్తే ఇతనికి ఎంత వ్యూస్ వచ్చినాయి అంటే 12 lakhs వ్యూస్ వచ్చినాయి చూడండి. 12 lakhs వ్యూస్ వచ్చినాయి గాయస్. ఎంత పెట్టిండు? 270 పెట్టిండు. 270K పెట్టిండు. సో ఎన్ని వచ్చినాయి? 12 lakhs వ్యూస్ వచ్చినాయి. సో అట్లా వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేద్దామని ఎందుకన్నా అంటే ఇలా చేయండి. సో ఇక్కడ చూడండి, మీ కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇతనికి ఎన్ని వచ్చినాయి వ్యూస్ ఖచ్చితంగా చూడండి. 12 lakhs వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి, బ్యాక్ వస్తాను. ఇక్కడ ఎంత వెరైటీ చేసిండండి. సో అక్కడ ఎంత వచ్చినాయి? 12 lakhs వ్యూస్ వచ్చినాయి. అంటే వేరే వాళ్ళ వ్యూస్ ఇలా దొంగతనం చేద్దాం అనమాట. సో అదే మెయిన్ పాయింట్ అన్నమాట గాయస్. మీరు ఇలా చేయండి, ఖచ్చితంగా వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, దొంగతనం ఎలా చేయాలని ఇక్కడ చెప్తా గాయస్. జాగ్రత్తగా వినండి, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు. అతనే కాదు, ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఉన్నాడు. అండ్ ఇక పైకి స్క్రోల్ చేసి చాలా ఆడియన్స్ అయితే ఇలా చేస్తున్నారు. మై ఫస్ట్ బ్లాగ్ ఇట్లా పెట్టేసి అలా చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఇలా చేస్తున్నారు కాబట్టి సో మీకైతే కంపల్సరీ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, వేరే వాళ్ళ వ్యూస్ ఎలా దొంగతనం చేయాలి ఈ వీడియోలో కంపల్సరీ చెప్తాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మజా ఉంటుంది. వేరే వాళ్ళ వ్యూస్ అయస్కాంతం లాగా దొంగతనం చేయాలి, అది ఎలా అనేది ఇక్కడ చెప్తా గాయస్. సో కంపల్సరీ గాయస్ వీడియో ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ మీకు అర్థమవుతుంది వేరే వాళ్ళ వ్యూస్ ఎలా దొంగతనం చేయాలి, ఎలా పెడితే వస్తాయి వ్యూస్ అనేది ఖచ్చితంగా మీకు చెప్తాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ఓకే, సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, డైలీ 5 మెంబర్స్ కి నేను ప్రమోషన్ చేస్తున్నా, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. డైలీ 5 మెంబర్స్ కి చూజ్ చేసి సెలెక్టెడ్ చేసి ప్రమోషన్ చేస్తున్నా. డైలీ వాళ్ళైతే గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. వ్యూస్ అండ్ వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తున్నారు. నాకైతే చాలా కామెంట్ చేస్తున్నారు గాయస్, అన్న ఇన్ని రోజు మేము కష్టపడ్డాం, ఇంత మాకు వ్యూస్ అయితే రాలేవు, వాచ్ టైం రాలేదు అని కష్టపడ్డాం కానీ మాకు రాలేవు. మీరు ఏదైతే ప్రమోషన్ చేస్తున్నారో మాకు కంపల్సరీ మేము సక్సెస్ అవుతున్నాం, మేము మానిటైజేషన్ దగ్గర వెళ్తున్నాం అని నాకైతే కామెంట్ చేస్తున్నాను అనమాట. సో గాయస్, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. కంపల్సరీ నన్ను పెద్ద క్రియేటర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్ ప్రూఫ్ మీకు ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ రోజు 5 మెంబర్స్ కి అయితే సెలెక్ట్ చేస్తాను. మీరు చేయాల్సిన పని అంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి అండ్ ఒక లైక్ ఇవ్వాలి. thumbnail ని క్లిక్ చేసి చూడండి, అలాగే చూడకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 డిజిటల్ కోడ్ అనేది నేను ఈ వీడియోలో ఇస్తానమాట. ఆ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేసిన కూడా కంపల్సరీ మీరు విన్నర్ అవుతారనమాట. సో ఎక్కడ ఇస్తాను తెలియదు, ఫస్ట్ రౌండ్ ఇస్తాను అండ్ మిడిల్ రౌండ్ ఇస్తాను అండ్ లాస్ట్ రౌండ్ ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను తెలియదు. అండ్ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేస్తే మీరు కంపల్సరీ విన్నర్ అవుతారు. అండ్ ఇంకొక విషయం, వీడియోలో మ్యాటర్ ఏముందో ఆ మ్యాటర్ అనేది కామెంట్ లో మెన్షన్ చేస్తే కంపల్సరీ మీరు విన్నర్ అవుతారు. మీరు ఏం చేస్తున్నారంటే కామెంట్ లో వెళ్ళి వేరే వాళ్ళ కోడ్ కాపీ చేసేసి పేస్ట్ చేస్తున్నారు. అది అలా చేయకండి. వేరే వాళ్ళ కాపీ చేయడం, పేస్ట్ చేయడం తప్పు కదా. సో మీరు ఒరిజినల్ గా వీడియో చూడండి, కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తానమాట. సో మీరు చూస్తున్నారు కదా, కంపల్సరీ మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా ప్రమోషన్ చేయాలి. మీ ఛానల్ లింక్ వెళ్ళొచ్చు అనమాట. సో మీ వీడియో వెళ్ళొచ్చు అనమాట. అలా చూడండి, మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో అట్లన్నమాట. సో గాయస్, ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ డిస్ప్లే చేస్తాను. ఫ్రీలో 5 మెంబర్స్ అండ్ మెంబర్షిప్ తీసుకున్న 5 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ వాట్సాప్ లో వెళ్ళిపోతాను గాయస్. ఇక్కడ చూడండి, వాట్సాప్ లో అయితే షేర్ చేసి పెట్టాను. వీళ్ళకైతే ఫ్రీలో ప్రమోషన్ గాయస్. ఇక్కడ ఎంత ఉన్నారండి? 1 2 3 4 5 మెంబర్స్ అయితే సెలెక్టెడ్ చేసి పెట్టాను ఫ్రీలో గాయస్. ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేస్తున్నారో అండ్ 6 డిజిటల్ కోడ్ కామెంట్ లో మెన్షన్ చేస్తున్నారో, వీడియోలో మ్యాటర్ ఏముందో వాళ్ళు కంపల్సరీ నాకు చెప్తున్నారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఓకే, మీరు కూడా ప్రమోషన్ కావాలంటే కంపల్సరీ చెప్పాను కదా, వీడియో ఫుల్ చూడాలి. అండ్ ఇక్కడ కింద చూడండి, మెంబర్షిప్ జాయిన్ అయ్యిండు. సో వీళ్ళు ఎలా జాయిన్ అంటే 190 రూపీస్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నారు. సో మాకు కూడా ప్రమోషన్ చేయండి కంపల్సరీ మాకు అడుగుతున్నారు అనమాట. కంపల్సరీ వీళ్ళకైతే 5 మెంబర్స్ కి నేను ప్రమోషన్ చేస్తున్నాను. ఎలా? 190 రూపీస్ పే చేసి జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ లిస్ట్ లో పెట్టాల్సింది అనమాట. సో మీరు కూడా జాయిన్ కావాలంటే ఆబ్వియస్లీ జాయిన్ కావచ్చు. 190 రూపీస్ పే చేసి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకున్నాలంటే ఏం చెప్పాను, వీడియో ఎండ్ వరకు చూడండి. 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి, అంతే అన్నమాట. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీలో ప్రమోషన్ చేస్తా గాయస్. ఇట్ ఇస్ ట్రూ గాయస్. కంపల్సరీ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఎవరు చేయని విధంగా అయితే నేను చేస్తున్నా గాయస్. వీడియో ఫుల్ చూడండి, కంపల్సరీ విన్నర్ అవుతారు అన్నమాట. సో వీలైతే మెంబర్షిప్ జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కంపల్సరీ ప్రమోషన్ చేయాల్సింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి, విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్, ఇక్కడ విన్నర్ చూసుకుంటే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, యోగి బాబా వ్లాగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 490 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 10 వీడియోస్ ఉన్న వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే
గాయస్ ఎలాంటి అంటే లైక్ బ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తారు సార్. అయితే చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. 111779 342 ఇట్లా వ్యూస్ వస్తుంది. మంచిగా అయితే వ్యూస్ వస్తున్నాయి సార్. అయితే కంపల్సరీ రన్ చేయండి. అండ్ మీకు సబ్స్క్రైబ్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే. అండ్ గాయస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి సెకండ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ SRS రంగోలీ క్రియేషన్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 39 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ 40 వీడియోస్ ఉన్నాయి. వీళ్ళకైతే లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ మొగ్గులకు సంబంధించిన వీడియోస్ చాలా మంచి మొగ్గులు వచ్చి తీశారు. ఓ మై గాడ్ మంచి మొగ్గులు ఉన్నాయి. సో వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి 13, 49, 36 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మంచిగా అయితే వ్యూస్ వస్తలేవు కాబట్టి మంచి వీడియోస్ మీరు తీస్తున్నారు కాబట్టి సో మీకు వ్యూస్ ఎందుకు వస్తలేవు అంటే SEO చేసుకుంటలేరు. SEO చేసుకోండి కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 39 సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అవుతారు అనమాట. ఓకే. అండ్ గాయస్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ శేఖర్ విహారీ బ్లాగ్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు 456 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 70 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ గాడ్స్ కి సంబంధించిన గణిత్స్ కి సంబంధించిన చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. గాయస్ ఎలా వ్యూస్ వస్తున్నాయి అంటే 83, 970, 58 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచిగా అయితే వ్యూస్ వస్తలేవు. వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు 456 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. అండ్ 1K ఇంక్రీజ్ అయితే అవుతారు అనమాట సబ్స్క్రైబర్స్. ఓకే. అండ్ గాయస్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి ఫోర్త్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ రాధా వోకల్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 365 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 73 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ వీడియోస్ ఎలాంటి తీస్తారంటే మేడం చాలా మంచి వీడియోస్ అయితే తీస్తారనిపిస్తుంది. సో ఎలాంటి వీడియోస్ తీసారు బ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ తీశారు. వ్యూస్ ఎలా వస్తున్నాయంటే 128, 169, 70 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మేడం అయితే 365 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు కాబట్టి మనమైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాం. కంపల్సరీ సబ్స్క్రైబర్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతారు అనమాట. ఓకే. అండ్ గాయస్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి ఫిఫ్త్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ 25 క్యాండిల్స్ ట్రెండింగ్ అంట. వీళ్ళకి 96 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. 97 వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ వీడియోస్ ఎలాంటివి తీస్తారంటే అండ్ బ్లాగింగ్ కి సంబంధించింది అనుకుంటా నాకైతే. సో 364, 85 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో కంపల్సరీ వీళ్ళకి వ్యూస్ అయితే వస్తలే కాబట్టి 96 సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. కంపల్సరీ 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతారు అనమాట. ఓకే. సో గాయస్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ విన్నర్ అండ్ 5 మెంబర్స్ కి అయితే చూస్ చేశాను అండ్ సెలెక్టెడ్ అండ్ ఫ్రీలో ప్రమోషన్ గాయస్ వీళ్ళకైతే 5 మెంబర్స్ కి అయితే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. ఆల్ కేటగిరీలో పెట్టేస్తాను. కంపల్సరీ వీరైతే విన్నర్ అయ్యారు అనమాట. సో ఫ్రీలో అయితే అయిపోయిండ్రు. మెంబర్షిప్ చూడండి వీళ్ళు ఎలా మెంబర్షిప్ అయ్యారు 119 రూపీస్ పే చేసి అయ్యారు. సో ఇక్కడ ఎలా అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చితే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా జాయిన్ అంటే చూడండి చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు. సో చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి సో ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇవాళ ఎవరి విన్నర్ వచ్చేసి చూసుకుంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఎవరెవరి ప్రమోషన్ లిస్ట్ లో పెట్టాల్సిందంటే సో ఇక్కడ 1, 2, 3, 4, 5 మెంబర్ కి అయితే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే లిస్ట్ లో ఉన్నారు కాబట్టి సీరియల్ తీసుకుంటాను లైన్ లో తీసుకుంటున్నా కాబట్టి 1, 2, 3, 4, 5 మెంబర్ కి అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ రిమైనింగ్ ఉన్నారు పైన. సో చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు కాబట్టి లిస్ట్ లో చాలా ఉన్నారు కదా చూస్తున్నారా. సో చాలా ఉన్నారు. సో చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే చెప్పాను కదా కంపల్సరీ మీరు మళ్ళీ చెప్పాను వీడియోలు ఎంత అవుతాయి అనమాట. ఓకే గైస్ అట్లా అనమాట. సో చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు. ఇక్కడ చూడండి చాలా ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి ఓ మై గాడ్ ఇంత ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి సో నా మీద అభిమానంతో జాయిన్ అవుతున్నారు అనమాట. సో లేదా ప్రమోషన్ కోసం అన్న జాయిన్ అవుతున్నారు అనమాట. సో అట్లా అనమాట గైస్. సో మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేయండి. సో మీకైతే లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను ఎలా జాయిన్ అవుతున్నాను అనమాట. ఓకే. సో ఇక్కడ బ్యాక్ వస్తాను. వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను కదా వీళ్ళకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఓపెన్ చేస్తే గైస్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి RG క్రియేషన్ ట్రావెలర్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 984 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓ మై గాడ్. అండ్ 240 వీడియోస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు మానిటైజేషన్ దగ్గరలో ఉన్నారు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేద్దాం. 984 ఉన్నది 985 అయితే అనమాట. ఓకే. సో వీళ్ళకి లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇద్దరికైతే ఎంకరేజ్ చేయండి అనమాట. ఎందుకంటే ప్రమోషన్ దగ్గరలో ఉన్నాను అనమాట. ఓకే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి ఓ మై గాడ్ మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. గాడ్స్ కి సంబంధించిన మంచి వీడియోస్ ఉన్నాయి. ఫాలో అవ్వండి గాయస్. అండ్ 96, 21, 72 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. తక్కువ వ్యూస్ వస్తున్నాయి గాయస్. SEO చేసుకుంటే వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ నీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ 1K చుట్కీలు అవుతాయి అనమాట. మానిటైజేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ గాయస్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరిదంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ VS ప్రాపర్టీస్ అంట ఛానల్ నేమ్ అయితే 2.1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 843 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సార్ అయితే హౌస్ కి సంబంధించిన వీడియోస్ తీస్తారన్నమాట. 179, 216 లో వ్యూస్ వస్తున్నాయి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో వీళ్ళకైతే సబ్స్క్రైబర్స్ అవసరం లేదు అండ్ వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి వాచ్ టైం కోసం అయితే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు
వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతారంట. ఓకే, అండ్ గైస్ థర్డ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే థర్డ్ వన్ లింక్ ఎవరిదంటే చూసుకుంటే గైస్ ఇక్కడ కళ్యాణి అకాడమీ ఫర్ కిడ్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 232 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేడం కి అయితే, అండ్ 109 వీడియోస్ ఉన్నాయి మేడం కి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే హ్యాపీ బర్త్డే లైక్ ఇలాంటి వీడియోస్ తీస్తారు, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. థంబ్నెయిల్ బాగుంది మేడం, సో కంటిన్యూ చేయండి. మీకు తక్కువ వ్యూస్ వస్తుంది, 1439 109 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి మేడం. మీరు ఎస్ఈఓ చేసుకోండి, ఎస్ఈఓ చేసుకుంటే వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, మన ఎస్ఈఓ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కంపల్సరీ మీరు ఎస్ఈఓ చేసుకుంటే వ్యూస్ అయితే వస్తాయి. థంబ్నెయిల్ బాగుంది, థంబ్నెయిల్ బాగాలేదు అంటలేదు, థంబ్నెయిల్ బాగుంది, మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, మీకైతే 232 సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు, ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు, 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతారు అనమాట. ఓకే, అండ్ గాయస్ ఫోర్త్ లింక్ ఓపెన్ చేస్తే ఫోర్త్ లింక్ ఎవరిదంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ ముచ్చట్లు విత్ మహా అంటే ఛానల్ నేమ్ 1.13K సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకైతే. 102 వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం వీళ్ళకైతే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వీడియోస్ లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయంటే కుకింగ్ కి సంబంధించిన, బ్లాగింగ్ కి సంబంధించిన అండ్ చాలా వీడియోస్ అయితే బాగున్నాయి. సో తమిళ అయితే బాగుంది. అండ్ వ్యూస్ ఎలా వస్తున్నాయి 38, 16, 8 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. తమిళ అయితే బాగుంది, ఎస్ఈఓ చేసుకోండి. ఓకే, మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో మీకు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు కాబట్టి మీకు వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి మనం ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాం, కంపల్సరీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ గాయస్ లాస్ట్ వన్ లింక్ ఓపెన్ చేస్తే లాస్ట్ వన్ లింక్ ఎవరిదంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ ఎస్పీ చారి అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు 27 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 26 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ అయితే చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో వీడియోస్ ఎలాంటివి ఉన్నాయంటే సో తక్కువ వీడియోస్ ఉన్నాయి. సో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యి తక్కువ వీడియోస్ ఉన్నాయి, మన వీడియోస్ అయితే బాగాలేవు. అండ్ 661 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీరు మంచి వీడియోస్ అయితే తీయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో 27 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు కాబట్టి మీకు ప్రమోషన్ అయితే పెట్టేస్తారు, కంపల్సరీ 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గాయస్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ విన్నర్ అయినారు, ఫ్రీలో ప్రమోషన్ చేసుకున్నారు 5 మెంబర్స్ అయితే. అండ్ ఇక్కడ మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుతున్నారు. వీళ్ళు కూడా ప్రమోషన్ లిస్ట్ లో పెట్టని కంపల్సరీ చెప్తున్నారు అనమాట. వీళ్ళు కూడా జాయిన్ అయినారు అండ్ వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నారు. 5 మెంబర్స్ ఫ్రీలు అండ్ 5 మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఈక్వల్ 10 మెంబర్స్ కి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. గ్రాండ్ సక్సెస్ అండ్ వీళ్ళకి వాచ్ టైం అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ 3 రకాలైతే కంపల్సరీ వీళ్ళకి వస్తాయి అన్నమాట. కంపల్సరీ విన్నర్ అయింది కాబట్టి వీళ్ళకి కంపల్సరీ వస్తాయి అనమాట. సో వీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే చెప్పాను కదా, వీడియో ఫుల్ చూడాలి అండ్ వీడియోలు ఎంత అవుతాయి అనమాట. ఓకే, సో వీళ్ళైతే జాయిన్ అనేది చూపించాను కదా, సో అట్లనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి వ్యూస్ దొంగతనం చేద్దాం. వ్యూస్ ఎలా దొంగతనం చేద్దాం అనేది చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది, వీడియో అయితే స్కిప్ చేయకండి, కంపల్సరీ మీకు అర్థమవుతాయి అనమాట. సో ఈ రోజు కోడ్ వచ్చేసి కోడ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 99 అయితే కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకుంటే. ఓకే, సో గాయస్ ఇట్లా యూట్యూబ్ లో వచ్చేయండి. యూట్యూబ్ లో వచ్చేసి సో ఇట్లా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మీరు సర్చ్ ఏం చేస్తారంటే సర్చ్ బార్ లో వ్లాగ్స్ అని సర్చ్ చేయండి. సింపుల్లీ వ్లాగ్స్ అని సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చాలా ఆడియన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ వచ్చింది, చూడండి ఇక్కడ చూపించానా. సో ఈ పర్సన్ వచ్చింది, ఎలా చేశాడు చూడండి. క్రేజీ రాకీ లిస్టింగ్ లైక్ ఇట్లా చెప్పాను కదా ఆల్రెడీ 270K వ్యూస్ అయితే అండ్ 2 hours పెట్టిండ్రు అనమాట. సో వీళ్ళు ఎలా పెట్టిండ్రు అనేది మీకు చెప్తాను, గ్యారంటీ జాగ్రత్తగా వినండి. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో గ్యారంటీ గాయస్, ఎవరికైతే వ్యూస్ 10-20 వ్యూస్ వస్తున్నాయో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయండి. ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారో జాగ్రత్తగా వినండి. ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు సో ఇలా చేయకండి. ఓకే, సో ఇలా చేయకండి, కంపల్సరీ వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు చేయండి, ఏం ప్రాబ్లం కాదు. నేను చెప్తున్నా గ్యారంటీ ఏం ప్రాబ్లం కాదు. విత్ మానిటైజేషన్ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది, స్కిప్ చేయండి. ఓకే, సో కంపల్సరీ వితౌట్ మానిటైజేషన్ వాళ్ళే ట్రై చేయండి. ఓకే, అంటే వ్యూస్ వస్తలేవు కదా, ఇలా ట్రై చేయండి అనమాట. ఓకే, సో ఎలా అంటే ఇలా వ్యూస్ అనేది దొంగతనం చేద్దాం అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇతనైతే ఇలా చేసి ఆయన పైకి స్క్రోల్ చేస్తే సో వీళ్ళైతే ఇక్కడ చూడండి చూపిస్తారు ఎవరెవరైతే ఇట్లా చేసిండ్రు అనేది. ఇక్కడ చూడండి ఈ పర్సన్ చేసిండు 24 lakhs వ్యూస్. సో 2 years అనమాట. సో అది గ్రాంటెడ్ అనమాట, అది సక్సెస్ అయింది. ఇక్కడ చూడండి 320K వ్యూస్. ఇతనికి 320K వ్యూస్ అని చెప్పండి కదా, 3 lakhs వ్యూస్ అని చెప్పింది కదా. ఇతనికి ఓపెన్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి 4.7 lakhs వ్యూస్. ఓ మై గాడ్. సో ఇతను ఇలా చేసింది కాబట్టి సో ఇతనికి ఇలా వ్యూస్ వచ్చినాయి అనమాట. మీరు ఇలాగే చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఎలా అనేది ఇక్కడ చూపిస్తా చూడండి, బ్యాక్ వస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే సో మీకు ఇక్కడ www.ytstore.com లాగిన్ కోక్ వేసుకోండి. సింప్లీ మన కంప్యూటర్ లాగిన్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతాయి అనమాట. లాగిన్ కోక్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో అది లాగిన్ అయితే కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, సో డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. డాష్ బోర్డ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను ఓన్ చూపిస్తున్నాను. ఇక్కడ నా డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. సో మీరు కూడా ఇలా వస్తుంది నా డాష్ బోర్డ్ అయితే. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ ఇన్ చేస్తారు, మీకు తెలియదు. ఇక్కడ చూడండి జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ కిందికి వెళ్ళి సెకండ్ వన్ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫిల్టర్ కొక్క వేసుకోండి. ఫిల్టర్ కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ ఫిల్టర్ కొక్క వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఫిల్టర్ కొక్క వేసుకుంటే మనకి ఇది ఛానల్ కస్టమైజ్ అంటారు దీని అయితే. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే ఛానల్ కస్టమైజ్ అంటారు కాబట్టి దీనికి జూమ్ అవుట్ చేస్తాను, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ ఏముంది ఛానల్ కస్టమైజ్ ఉంది. ఓకే, సో ఛానల్ కస్టమైజ్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్లీ ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో మీకు
సింపుల్ చూపిస్తున్నా చూడండి. ఇది నేను మౌంటేషన్ అయిన ఛానల్ అనమాట. సో మీకు చూపించలేకపోతున్నాయి కదా చూడండి. సో నాకైతే వస్తలేదు, వేరే ఛానల్ పెడతా. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ చూడండి గాయస్, నేను ఛానల్ ఏది పెట్టాను, బ్లాగింగ్ ఛానల్ పెట్టాను. బ్లాగింగ్ ఛానల్ పెడితే ఇక్కడ చూడండి, మీకు సేమ్ టు సేమ్ అక్కడనే వెళ్ళండి. ఎక్కడే వెళ్తారు, ఇక్కడ చూడండి. సో ఇక్కడ సెకండ్ వన్కి వెళ్ళండి. సెకండ్ వన్ వెళ్తే గాయస్, ఇక్కడ సెకండ్ వన్ వేస్తే కస్టమైజ్ అంటారు దీన్ని. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గాయస్, ఇక్కడ ఛానల్ కస్టమ్ అయితే వచ్చింది కదా. ఛానల్ కస్టమైజ్ వచ్చింది కదా చూడండి. మనకు నేమ్ వచ్చింది కదా, ఏమొచ్చింది, నేమ్ వచ్చింది కదా చూడండి. సో ఈ నేమ్ వచ్చింది కదా, ఈ నేమ్ అనేది సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింప్లీ ఇక్కడ ఓయిస్ అన్ని బ్లాగ్స్ ఉంది నా ఛానల్ నేమ్ అయితే. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి ఎలా అంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటి వరకు సెకండ్ కోడ్ అయితే చెప్పుకుందాం. 102 కోడ్ అయితే పెట్టుకోండి. సో సెకండ్ కోడ్ అయితే ఓకే. ఓయిస్ అన్ని బ్లాగ్స్ ఉంది కదా, ఓయిస్ అన్ని బ్లాగ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇతను ఎలా పెట్టిందండి, 320k వ్యూస్ 1 hour ఏగో పెట్టింది. ఎలా పెట్టింది కదా, 320k వ్యూస్ 1 hour ఏగో పెట్టింది. మీరు కూడా సేమ్ టు సేమ్ పెట్టండి. ఇక్కడ ఛానల్ నేమ్ లో పెట్టండి. ఇక్కడ నేను ఏం పెడతా చూడండి, సింప్లీ ఇక్కడ స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇచ్చి 340k పెడతాను. 340k ఇట్లా పెడతాను. సో 340k పెట్టేసి అని ఇంకేం పెట్టిండు, ఏం పెట్టలేదు, ఒక డాట్ పెట్టండి. మీరు అతను అట్లా పెట్టలేదు కాబట్టి డాట్ పెట్టండి. డాట్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ డాట్ ఉంది, ఈ డాట్. సో ఈ డాట్ పెట్టేసి వ్యూస్, విఐ వ్యూస్. సో ఇంకొక డాట్ పెట్టండి. ఇట్లా డాట్ పెట్టేసి 1 hour సింపుల్ ఇట్లా స్పేస్ ఇచ్చి 1 hours ఏగో ఇంతే పెట్టేసి మీ ఛానల్ నేమ్ అయితే అయిపోయింది అనమాట. ఛానల్ నేమ్ కాదు ఇది, అతనికి ఎలా వచ్చింది అలా వస్తాయి అన్నమాట. సో సింప్లీ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి ఇంత వ్యూస్ వస్తున్నాయని తమిళని క్లిక్ చేసి చూస్తారన్నమాట. ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. అతనికి ఎలా వ్యూస్ వచ్చినాయి, 12 lakhs 14 lakhs 4 lakhs ఇట్లా వ్యూస్ వచ్చినాయి కదా, అలా మీకు వ్యూస్ వస్తాయి కదా అండి. సింపుల్ ఇట్లా చేసినా కదా. ఇక్కడ ఎలా రైట్ చేసాడండి, ఛానల్ నేమ్ అయితే ఉంది, 340k ఉంది అండ్ డాట్ ఉంది, వ్యూస్ ఉంది, 1 hour ఏగో ఉంది అనమాట. సో అట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ మనకు సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ పబ్లిక్ చేసేయండి. నేను చేస్తలేను ఎందుకంటే మీకు చూపిస్తున్నా, నాకు వ్యూస్ అవసరం లేదు. సింప్లీ నాకు ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, నాకు వ్యూస్ అవసరం లేదు కాబట్టి ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వాళ్ళే ట్రై చేయండి. గ్యారంటీ గాయస్ సక్సెస్ అవుతారు. నేను ఇలా చెప్పిన ఇంతకుముందు వీడియో తీసిన ఇలాంటిది, సో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి నాకు చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ వీడియోస్ తీయండి ఇలాంటి అని చెప్పారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఎవరికైతే మానిటైజేషన్ కాని వాళ్ళే చేయండి, మానిటైజేషన్ అయిన వాళ్ళు చేయకండి, స్కిప్ చేయండి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ చేస్తాను. పబ్లిక్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సింప్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాండి, చుట్కిలో వ్యూస్ రాకుంటే నన్ను అడగండి. గ్యారంటీ గాయస్ ఇలా వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయి, 10-20 వ్యూస్ వస్తే ఖచ్చితంగా 1k 2k అండ్ 1 lakh కూడా వ్యూస్ రావచ్చు. అలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇప్పుడు మీరు పబ్లిక్ చేసారు కదా, సింప్లీ ఇక్కడ ఇవన్నీ తీసేయండి. మీ ఛానల్ నేమ్ ఒరిజినల్ నేమ్ ఉంది, ఒరిజినల్ నేమ్ ఏది ఉందో అది పెట్టేసి ఇక్కడ పబ్లిక్ చేసేయండి. ఇక్కడ పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసేస్తే ఏమైతుందంటే సో మన ఛానల్ నేమ్ అయితే ఉంటుంది, మనం వ్యూస్ అయితే తెచ్చుకున్నాం అట్లా అన్నమాట. సో అది ఎడిటింగ్ చేసిన తర్వాత 14 days ఆగాల. ఓకే, అదొకటి జాగ్రత్తగా 14 days ఆగాల. అంటే మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబ్ వస్తారు, కంప్లీట్ అయిపోతారు. 14 days ఆగిన తర్వాత మీరు ఏం చేస్తారు, అప్పటి వరకు కోడ్ అయితే చెప్పుకుందాం. 88 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకుని 88. ఓకే, సో లాస్ట్ కోడ్ అనమాట, లాస్ట్ కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకుని. ఓకే, సో అట్లా అన్నమాట గాయస్. ఏంటంటే ఆ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీరు ఛానల్ ఎడిట్ చేస్తారు. సో ఛానల్ ఒరిజినల్ ఛానల్ పెట్టుకుంటారు కదా, ఛానల్ నేమ్ పెట్టిన తర్వాత మీరు 14 days ఆగాల. మానిటైజేషన్ అప్లై చేసే ముందు 14 days ఆగాల. అంటే మొత్తం కంప్లీట్ అవుతుంది, 14 days ఆగాల. 14 days ఆగిన తర్వాతనే మానిటైజేషన్ చేసుకోండి. ఓకే, ఇది గ్యారంటీ గుర్తుంచుకోండి గాయస్. ఎందుకంటే 14 days ఆగిన తర్వాతనే మానిటైజేషన్ అప్లై చేయండి. ఓకే, అర్థమవుతున్నా ఇలా చేసి కంపల్సరీ మీకు వ్యూస్ అయితే వస్తాయి అండ్ మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. 14 days ఆగిన తర్వాత మానిటైజేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు కంపల్సరీ ఇంతవరకు చూసి ఉంటారన్నమాట కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.